త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. దీంతో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరి మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్లానింగ్ ఏంటి? ఎన్నికలకు వెళ్లడంలో గులాబీ దళానికి ఉన్న వ్యూహాలేంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలు కాబోతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లు కూడా రెడీ అయ్యాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలను మొదలుపెట్టాయి. అర్బన్ ప్రాంతంలో జరగబోయే ఎన్నికలు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తేనే మరొక 3 ఏళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న టైంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90 మున్సిపాలిటీలను గులాబీ దళమే కైవసం చేసుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అన్ని స్థానాలు కాకపోయినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోవాలి అనేది బీఆర్ఎస్ లక్ష్యం. అందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులకు సూచించారు. దాంతోపాటు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కోసం యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ గుర్తించాలని, వారికి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కలిసి రానప్పటికీ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలోనే మున్సిపాలిటీల్లో ఎక్కువగా అభివృద్ధి జరిగిందని, ఆ విషయాన్ని ఓటర్లకు వివరించాలని చెబుతున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రాగానే రాష్ట్ర స్థాయి నేతల జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయి అంటోంది బీఆర్ఎస్. కేటీఆర్, హరీష్ రావులు వేర్వేరు టీములుగా ఏర్పడి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏ మున్సిపాలిటీని కూడా వదలకుండా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. కౌన్సిలర్ సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ఓటింగ్ వరకు రాష్ట్ర కార్యాలయం నుంచే సూచనలు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని, అందుకోసం ముందుగానే ప్రిపేర్గా ఉండాలని క్యాడర్కు పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలందాయి.